మరి కలజోడుగా మొత్తం గాలి తీసి పారెత్తాను. దేవుని స్తోత్రం. ఇలా తిరిగి బా, ఇలా తిరిగి వాళ్ళకి తిరిగి పెట్టండి బా. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మేమైతే అవునని కానీ కానని కానీ చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుట నున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య ఆగమనానికని ఉత్తరమిచ్చెను. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఈమెను సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడు అతనితో కూడినున్న మనుషులను అన్నపానములను పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండిరి. ఉదయమును వారు లేచినప్పుడు అతను నా యజమానుని యొద్దకు నన్ను పంపించడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము. ఆ తరువాత ఈమె వెళ్ళువచ్చినది అనిరి. అప్పుడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడువుగానియగును నన్ను పంపించుడి. నా యజమానుని యొద్దకు వెళ్ళవద్దని చెప్పినప్పుడు వారు ఆ చిన్న దానిని పిలిచి ఆమె ఏమవునను తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళుదువా అని ఆమె అడిగినప్పుడు వెళ్ళదనని. కాబట్టి వారు తన సహోదరి అయిన రిబ్కాను ఆమె దానిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరి నీవు వేలకు తల్లి వగదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గవనిని స్వాధీనపరుచుకొందురు గాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెలు లేచి ఒంటెలు వెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను.